డెడ్ వాటర్స్. అరేబియా సముద్రం మధ్యలో జీపీఎస్ సిగ్నల్ కూడా మాయమైపోయిన ప్రాంతం. అది రాత్రి 1:13. షిప్ పేరు సీ క్రౌన్. ఆ రాత్రి సముద్రం సాధారణంగా లేదు. అలలు లేవు, గాలి లేదు. కానీ షిప్ మాత్రం మెల్లగా కదులుతూ ఉంది. అనుకోకుండా పిల్లల నవ్వు వినిపించింది. క్రూ మొత్తం షాక్ అయ్యారు. క్రూ మొత్తం షాక్. ఈ షిప్లో ఒక్క పిల్లాడు కూడా లేడు. సీసీటీవీ స్క్రీన్లో డెక్ మీద చిన్న నీటి చుక్కలు పడుతున్నట్టు కనిపించింది. కెమెరా జూమ్ అవుతూ ఉండగా నీటి చుక్కలు కాదు, రక్తపు బొట్లు. ఇంజన్ రూమ్లో అలారం. మెకానిక్ దిగాడు. అక్కడ నీళ్ళంతా తడిగా ఉంది. సముద్రం నీళ్ళు అనుకున్నాడు. కానీ వాసన ఉప్పు కాదు, ఇనుప వాసన. అనుకోకుండా వెనక నుంచి ఒక గలం. నీళ్ళల్లో మమ్మల్ని వదిలేశావు. అతను వెనక్కి తిరిగేలోపు లైట్ ఫ్లిక్కర్ అయ్యింది. అతను కనిపించలేదు. మిగిలిన 17 మంది డెక్ మీద గుమిగూడారు. రేడియో మళ్ళీ ఆన్ అయ్యింది. అది 1987. ఇదే ప్రదేశం, ఇదే సమయం. కెప్టెన్ కళ్ళ ముందు ఒక్కసారిగా విజన్. మునిగిపోతున్న పాత షిప్, సముద్రంలో సహాయం కోసం అరుస్తున్న వాళ్ళు. కానీ రిస్క్ ఎక్కువ అని సహాయం చెయ్యకుండా వెళ్ళిపోయిన మరొక షిప్. ఆ షిప్ పేరే సీ క్రౌన్. సముద్రం ఒక్కసారిగా మెల్లగా ఎగిసింది. అలలు లేకుండా నీరు నేరుగా డెక్ మీదకి చేరుకుంది. నీళ్ళల్లో చేతులు, డజన్ల కొద్దీ చేతులు క్రూని కాళ్ళు పట్టుకున్నాయి. ఆ షిప్లో 1 నిమిషం పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత కెమెరా ఆటోమేటిక్గా ఆన్. డెక్ ఖాళీ అయ్యింది. షిప్ కూడా ఖాళీ అయింది. కానీ లాగ్ బుక్ మాత్రం ఓపెన్ అయి ఉంది. అందులో ఉన్న చివరి లైన్, ఈరోజు మేము వాళ్ళమయ్యాం. కెమెరా నెమ్మదిగా సముద్రం వైపు తిప్పుకుంది. నీళ్ల కింద 18 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళంతా ఓపెన్. వాళ్ళు పైకి చూస్తూ ఉన్నారు. ఇంకొక